ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/6/2026 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, త్రయోదశి రాత్రి 12:43 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం రాత్రి 10:11 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:31 నుంచి 12:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:32 వరకు, వర్జం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:25 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా వర్జ వ్యాప్తి ఉంటున్నది. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు, సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి తొందరపాటుతనము, అనవసరమైన హడావుడి, పనికి మాలిన పనుల్లో తలదూర్చడం మనకి నష్టాన్ని కలిగిస్తుంది. స్నేహితులు అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, దుష్టుల సాంగత్యం నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని ఆర్భాటాలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారు, రైతులు, పూలు పళ్ళు పండించేవారు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం. లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, కుటుంబపరమైన చికాకులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రతి వ్యక్తిని అనవసరంగా నమ్మే ప్రయత్నం చేయకండి. బంధుమిత్రుల వల్ల అనవసరమైనటువంటి అపవాదులు, అనర్థాలు, అవమానాలు. వ్యాపారపరంగా నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విదేశాల్లోని వారు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు ఇబ్బంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు మీకు ఉదయం 9:14 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం 11వ అధ్యాయం చదవండి. అలాగే వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, వ్యాపార, ఉద్యోగ, వృత్తి విషయాల్లో స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలత. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ప్రాంగ నియామకాలు, ఉద్యోగార్థులకు రాసేటువంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. విద్యా అనుకూలత బాగా కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, శుభస్థితి. కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధిని పొందుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి తొందరపాటుతనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లవారికి ఇబ్బంది, కళాకారుల, క్రీడాకారుల నష్టాలు, రైతన్నలకి కష్టకాలం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, పూలు పళ్ళు పండించే వారికి నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో తీవ్ర నష్టాలు పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర నష్టం. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. లేనిపోని ఇబ్బందులు, చికాకులు, హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవన వల్ల ప్రమాదం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం కానీ, తీర్థయాత్రలు కానీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ముఖ్యమైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.
వృత్తి ఉద్యోగాదుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలు జోక్యం చేసుకోకండి. మాట చాలా పొదుపుగా మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వ్యాపార పరంగా కూడా నష్టపోయే అవకాశం కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం. లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. పెద్దల మాట వినండి. అనవసర వివాదాలకు వెళ్ళకండి. కృత్రిమ సంతాన ప్రయత్నం మంచిది కాదు. అలాగే ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి ఏ పని కూడా మీకు అంత విజయవంతంగా ఉండకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కూడా చాలా జాగ్రత్త ఉండండి. అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:14 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4:07 నుంచి 4:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం 13వ అధ్యాయాన్ని చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా మినుములు, కందులు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యము, లాటరీల వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెర్ల వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి మంచి అవకాశాలు, అనుకూలమైన ధన యోగాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభము, శుభయోగం, ఆనందకర సంపద. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా మంచి అనుకూలత, ఆనంద యోగాలు. ఇదంతా మీకు బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, శుభవార్తా శ్రవణము, బంధులాభము, ఉన్నత వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభాలు, అనుకూలమైన చోటికి ఉద్యోగ ప్రయత్న లాభము, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం. కళాకారుల, క్రీడాగల లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతులు, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన జీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఇదంతా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పవచ్చును. వృత్తి ఉద్యోగాదులో, ధన విషయంలో ఆనంద యోగాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వివాహాది నిశ్చయ, తాంబూలాదు లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, సోదరులతో సఖ్యత ఉంటుంది, ఆనందకరమైన సంపద, వివాదాలన్నీ కూడా తుడిచిపట్టుపోతాయి. తప్పకుండా కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకూలమైన ఉద్యోగ లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. సమస్త రుణ విమోచనాలు, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందయోగం, కుటుంబ వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి వృద్ధి, ఆనందము,
ప్రతి విషయంలో కూడా మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఇతరుల సహకారం వల్ల, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అనుకున్నది సాధించే శుభతరుణం. వివాహాది నిశ్చయితాంబులాదులు, సంతానయోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన జీవనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఐఎల్సి, జిఆర్ఈ, టూబీ లాంటి పరీక్షలు విజయం, లాటరీల వల్ల ధనప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన స్థితి, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, శత్రువుల నుంచి బయటపడే అవకాశాలు, ఇంతకుముందు ఏదైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే దాని నుంచి బయటపడే అవకాశం, వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు, కళాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, లాటరీల వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభయోగాలు. ఇవి చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, మంచి గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభానికి నాంది పలకవచ్చు, మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదు లాభాలు, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎడిటింగ్కి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన ఆనందకరమైన జీవనం, మంచి మాట తీరుతోనే అన్ని పనులు మీరు పూర్తి చేసుకునే అవకాశం, ప్రశాంతత, ఆనందయోగం, తీర్థయాత్ర సేవన, మాతాపిత సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతులు, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందయోగం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు తప్పకుండా జన్మజాతకం చూపించండి. అనవసరమైనటువంటి వివాదాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు నష్టం, కళాకారుల, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అపవాదులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, బంధుమిత్రులతో లేనిపోయినటువంటి అనవసర వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా అనేక నష్టాలు, కష్టకాలం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, విదేశీ ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోని వివాదాలకి దారితీసే అవకాశం, నోరు అదుపులో లేకపోవడం వల్ల ప్రమాదం, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, పెద్దలు చెప్పిన మాట వినండి, ఆస్తి పంపకాల గురించి అనవసరంగా ఘర్షణ వాతావరణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఉద్యోగంలో కూడా మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ నియామకం జరుగుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంచుకోవడం వల్లనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం, విద్యార్థి ఏదైనా పోటీ పరీక్షలున్నా, అకాడమిక్ పరీక్షలున్నా సమయపాలన సరిగా లేకపోతే అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాలు కూడా కలిసి రావు. లేదండి అయ్యో మేము టికెట్ బుక్ చేసుకున్నాం, విదేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు జన్మజాతకం చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మీ ప్రయాణం కొంతవరకు సఫలమవుతుంది అన్న విషయాన్ని గమనించండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి తీవ్రమైనటువంటి మానసిక వేదన, కష్టము, నష్టము, అవమానం, చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీతలోని పారాయణం 3, 4 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఎవరికైనా మినుములు అలాగే శనగలు దానంగా ఇవ్వడం వల్ల అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఉదయం 7:39 నుంచి 8:54 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:11 నుంచి 2:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరు 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్టం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, మాట చాతుర్యం, కుటుంబ వృద్ధి, కుటుంబ సభ్యుల సహకారం, ఆస్తి పంపక లాభాలు, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆనందయోగం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన,
విదేశీయానం, వీసా సౌలభ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలమైనటువంటి శుభయోగాలు, వ్యాపార రంగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలమైన శుభస్థితి, కళాకారుల క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసొచ్చే అవకాశం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విదేశాల్లో స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోబోతున్నారు. వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈ విధంగా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలవంతమైన ఫలితాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతులకి, పూలు పడుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, ప్రశాంత వాతావరణం, ధనయోగం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలతలు, స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశం, వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజెంట్లకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభకరం, మంగళ ఆనంద యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, కళాకారులకు క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన గనక వస్తువాన ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, చాలా మంచి అదృష్టవంతుల శుభయోగం, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, వృత్తిపరంగా, కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, ఆనంద సిద్ధి పొందుకునే అవకాశం. ఇదంతా చాలా అదృష్టవంతంగా ఉంటుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.